బాగా హై చెప్పేలా కాఫీ తాగడానికి వచ్చాం, అది కూడా మన కాపల్ జంక్షన్లో. తాగండి. సూపర్. ఇక్కడ మేమేసుకోవాలరా, ఒకటి ఉంటుంది కదా, ఒకటి సూపర్ అంటే కదా, ఒకడు పల్లెటూరు ఫ్యాషన్ అది వేసుకోవాలి. వా బేటా వా. మనం ఏపీ ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది? రెండా అండి? ఓకే, థ్యాంక్ యూ. సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుందంట, చూద్దాం. వచ్చేసాం స్టేషన్కి. మన ట్రైన్ నెంబర్ బోర్డ్ అయితే ఇంకా డిస్ప్లే చేయలేదు. లెట్స్ వెయిట్ ఫర్ ద టైం. ఇది అనౌన్స్మెంట్ అడిగితే సెకండ్ ప్లాట్ఫామ్ అన్నారు. లెట్స్ సీ. ఓకే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానేశ్వరం అఫీషియల్. నేను ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే ప్రజెంట్ అనకాపల్లి స్టేషన్లో అయితే ఉన్నాను. నాకు విజయవాడ ట్రైన్, విజయవాడకి వెళ్తున్నాను. అయితే నేను మా బ్రదర్స్ అందరం కలిసి సరదాగా విజయవాడలో దర్శనం చేసుకోవడానికి అండ్ సరదాగా ఎంజాయ్ చేయడానికి కోసం అని చెప్పి విజయవాడ వెళ్తున్నాం. సో కరెంట్లీ ఐఎమ్ ఎట్ యలమంచిలి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఏపీ ఎక్స్ప్రెస్ నైట్ 10:43కి నాకు ట్రైన్. ప్రజెంట్ టైం అయితే 9:05 అలా అయింది. సో 1.5 hour పాటు కొంచెం వెయిట్ చేయాలి ఫుల్గా. చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ముందు ట్రైన్ 8 ప్లాట్ఫామ్కి వస్తుంది, ట్రైన్ 8 గంటలకు వస్తుంది, నెంబర్ బోర్డు ఎక్కడ ఇచ్చాడు ఏంటో చూసుకుందాం. మొత్తం నేను చూసుకున్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. అండ్ ఎస్, వీఆర్ ఆన్ అవర్ ఎస్కలేటర్. సెకండ్ ప్లాట్ఫామ్ అని ఇచ్చారు న్యూస్. సో ఎస్కలేటర్ ఎక్కి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. మనం ఇక్కడ మన ప్రజెంట్ ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తున్నాం. ఎవ్వరు లేరు, మనం మాత్రం ఉన్నాం. ఎడగాని 1 hour పాటు ట్రైన్, 1 hour పాటు వెయిట్ చేయాల్సిందే ట్రైన్ కోసం. త్వరగా వస్తాను, ఎందుకంటే నేను ఈవినింగ్ చాలా పెద్ద పనుల మీద పడి ఖాళీ కుదరలేదు, త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ చాలా పనులు పడి కొంచెం టైం అయిపోతుందని చెప్పి కంగారు పడ్డాను. కాకపోతే చెప్పాలంటే నేను యాక్చువల్గా యలమంచి నుంచి ఎక్కాల్సిన ట్రైన్స్ అయితే జన్మభూమైనా ఎక్కాలి, లేదా ఈస్ట్ కోస్ట్ అయినా ఎక్కాలి. కానీ 2 క్యాన్సిల్ అయిపోయాను. 2 ట్రైన్స్ నాకు మిస్ అయిపోయాను. సో మా ఫ్రెండ్ని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి స్టేషన్ దాకా డ్రాప్ చేయమని చెప్పాను. తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. ఇప్పుడే వాడు వెళ్ళిపోయాడు. 1 hourలో వాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా. సో ప్రజెంట్ అయితే మనం అనకాపల్లి స్టేషన్లో అయితే ఉన్నాం. సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాం. 1 hour పాటు అలా పాటలు వింటూ అలా ఎంజాయ్ చేస్తూ లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, సెకండ్ ప్లాట్ఫామ్లో ఎక్స్కలేటర్ ఉంది, కానీ అది పైకి రావడానికి, కిందకి వెళ్ళడానికి కాదు. కిందకి వెళ్దాం. ఏపీ ఎక్స్ప్రెస్ 20805 సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తున్నాను. లెట్స్ సీ. చాలా రోజులు అయింది స్టేషన్కి అయితే వచ్చి. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్, 4 months అనుకుంటా. 4 months అయింది. ట్రావెలింగ్ చేసి కూడా 4 months అయింది. లాస్ట్ టైం ఎప్పుడు ట్రావెల్ చేశానంటే హైదరాబాద్ సాయం, ఐ థింక్ వైజాగ్, అంతే. అక్కడే మళ్ళీ ట్రావెలింగ్ చేయలేదు. లాస్ట్ 4 months నుంచి ఇంకా ఇంటి దగ్గర ఉంటున్నాను. ట్రావెలింగ్ లేదు, ఏం లేదు. ఈసారి లాస్ట్ టైం మీరు ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూసుకుని ఉంటే తిరుపతి, ఫ్రమ్ వైజాగ్ తిరుపతి వ్లాగ్స్ అయితే చేశాను. ఈసారి వైజాగ్ టు విజయవాడ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ బ్రదర్స్తోనే చేస్తున్నాం. ఆ వ్లాగ్స్ మీకు ఎలా అనిపించాయో తెలియదు, కానీ ఈ బ్లాగ్స్ నాకు తెలిసినంత వరకు ఐ థింక్ యు ఆల్ లైక్ ఇట్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను ఏం చేసిన ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, లెట్స్ గో టు సెకండ్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్లాట్ఫామ్ అసలు ఖాళీ లేదురా. ఎక్కడ కూర్చోదగ్గన్నా సరే, ఎక్కడ కూర్చున్నా సెకండ్ ప్లాట్ఫామ్ అసలు ఖాళీ లేదు. చూద్దాం ఎక్కడైనా ముందు ఎక్కడైనా ఖాళీ అయితే. లెట్స్ సీ.
ఇంకా మన బోర్డు అయితే రాలేదు. గరీబ్ రథ్ది తర్వాత సమ్ ఎక్సెట్రా ట్రైన్స్ అవి చూపిస్తున్నారు. మనం ఇంకా రాలేదు. మనం ట్రైన్స్ కోసం వెయిట్ చేయాలి. మన పక్క ప్లాట్ఫామ్లోకి అయితే థర్డ్ ప్లాట్ఫామ్లోకి చర్లపల్లి సత్రగాచి ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. ఇది అవుతుందా ఆర్ ఎల్స్ రన్ అయిపోతుందా? సిగ్నల్ రెడ్ ఇచ్చాడు. యా సాంగ్ అవుతుంది. ఇక్కడైతే కనిపిస్తుంది కదా 07705 నెంబర్ మిస్ అయిపోయింది. మళ్ళీ వస్తుంది. ప్రజెంట్ ట్రైన్ అయితే ఆగింది మన పక్క ప్లాట్ఫామ్లో. అది అనౌన్స్మెంట్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇదే ఈ ట్రైన్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రజెంట్ మనం ఉన్న ప్లాట్ఫామ్లో అయితే రామేశ్వరం, భువనేశ్వర్ టు రామేశ్వరం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇదైతే ఆగట్లేదు. దీనికి అనకాపల్లి స్టాప్ లేదు. ఇది వైజాగ్ నుంచి స్టాప్ దాటిన తర్వాత మళ్ళీ సామర్లకోటలోనే నాకు తెలిసి. ఇంకా చాలా ట్రైన్స్ రావాలి, చాలా ట్రైన్స్ వెళ్తుంటాయి. భువనేశ్వర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్. ఎస్, ఆఫ్టర్ 1.5 hours ట్రైన్ అయితే వస్తుంది. కోచ్ పొజిషన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడే S2 దగ్గరికి వస్తాం. మన కోచ్ అయితే S2 దగ్గరికి వస్తాం. ప్రజెంట్ అయితే ట్రైన్ కోసం వెయిటింగ్. వచ్చి వచ్చిందని చూపించింది 2 kilometers అని. వెయిటింగ్ జస్ట్ ఒక 5 minutes వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూపిస్తా. వెల్కమ్ AP Express. Map 7 locomotive. Yes, చూసారా? హాంగ్ మాత్రం కేకరా బాబు, బొరపాడు. కరెక్ట్గా వచ్చిన దగ్గరే హాంగ్ వేసాడు కరెక్ట్గా. బాబు జనరల్ కోసం ఇంత దారుణంగా ఉన్నాయి. రైట్రా, జనరల్ ఎంత దారుణంగా ఉన్నాయంటే. ఓకే, S1 S2 ఇక్కడ. ఎస్, మన కోచ్ అయితే వస్తుంది. ఎస్, S1 వచ్చింది. There he is. S2. Yes, there it is. గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే లేచాం. కాబట్టి టైం అయితే 3:15 అయింది. విజయవాడ జంక్షన్ జస్ట్ అవుట్ క్యాబిన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చాం. అవుట్ క్యాబిన్లో ఉన్నాం. అప్డేట్ చేస్తా. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ప్లాట్ఫామ్ నంబర్ ఎంత తెలుసు సార్? ఇది ప్లాట్ఫామ్ నంబర్ తెలియదండి మాకు. వచ్చాం కానీ విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ సౌండ్ ఉంటుంది చూడు, నెక్స్ట్ లెవెల్. నాకు ఫేవరెట్ అయితే అది ట్రైన్లో. అది బయటకు వచ్చారు. దర్శనం అయితే ఇప్పుడే ఫినిష్ అయింది. ఇట్స్ వెరీ సాటిస్ఫైడ్. నాకైతే వర్త్. బాగుంది.
ఎట్లా అని చెప్పు దర్శనం దర్శనం ఎలా అయింది చెప్పు దా వెళ్దా దర్శనం ఎలా అయింది ఇంకెవరికి పెట్టుకో. దర్శనం ఎలా అయింది చెప్పు సూపర్ అయింది, బాగుంది.